కేంద్ర హోంమంత్రి అమిత్ షా హత్యకు పనిన కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. కుట్రదారులు పంజాబ్ ఎంపీ అమృత్పాల్ సింగ్ మద్దతుదారులుగా గుర్తించారు. జైల్లో ఉంటూనే హోంమంత్రి అమిత్ షా హత్యకు ఎంపీ అమృత్పాల్ సింగ్ కుట్ర చేసినట్లు తెలుస్తోంది. కుట్రదారులో ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసి మెగా పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. చెప్పండి కళ, అంటే జైల్లో ఉంటూ కూడా అమిత్ షా అంటే ఒక హోంమంత్రి స్థానంలో ఉన్న ఆయన హత్య కూడా కుట్ర పన్నారంటున్నారు. అసలు ఇది ఎలా జరిగింది? భద్రతా లోపం అనుకోవచ్చా? ముఖ్యంగా దాదాపు కొద్ది సేపటి క్రితమే అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే ఈ ఇన్ఫర్మేషన్ వెలువడింది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హత్యకు కుట్ర పన్నారు, దీన్ని భగ్నం చేశామంటూ పంజాబ్ పోలీసులు డిఐజీ అశ్విని కుమార్ వెల్లడించడం జరిగింది. దాదాపు పంజాబ్ కు సంబంధించినటువంటి కీలక నేతలు అంటే కొంతమంది ఇద్దరు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు మరికొందరు బిట్టు, తర్వాత రమణీత్ సింగ్ బిట్టు, తర్వాత వీరికి సంబంధించినటువంటి పేర్లతో పాటు మరికొందరు విక్రమ్ సింగ్ మజితియా అన్నటువంటి ముగ్గురు, కేంద్ర హోంశాఖ మంత్రి, తర్వాత బిట్టు, తర్వాత మజితియా, వీరి ముగ్గురి పేరు కూడా ఒక వాట్సాప్ గ్రూపుల్లో ఉండడంతో అందులో దాదాపు వాట్సాప్ గ్రూపులు 2 వాట్సాప్ గ్రూపులు, ఒకటి అంటే పంజాబ్ కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లో అందులో 644 మంది ఈ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులు. అయితే ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి కొంతమంది అంటే పంజాబ్ లో జరుగుతున్నటువంటి అల్లర్లు అనుకోవచ్చు, తర్వాత అనేకమైనటువంటి దాడులు అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని స్పెషల్ గ్రూప్స్ లో, ఎందుకంటే మనకు కొన్ని గ్యాంగ్స్ కూడా పంజాబ్ లో, తర్వాత పాకిస్తాన్ బార్డర్ కి అటాచ్ గా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో దీనికి ముందస్తుగానే పోలీసులు కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో కోవర్టులుగా ఉన్నటువంటి పోలీస్ ఇన్ఫార్మర్స్ ఉండడంతో ఈ సమాచారం బయటపడ్డది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు 2 గ్రూప్స్, ఒకటి మనకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ ఉంది పంజాబ్ లో ఉంది, అయితే వారీస్ పంజాబ్ డే అన్నది ఒక వాట్సాప్ గ్రూపు. ఈ వాట్సాప్ గ్రూప్ లో కేంద్ర హోంశాఖ మంత్రిని హత్యకు కుట్ర పడినట్లు కూడా వాట్సాప్ చాటింగ్ తో సహా మొత్తం అంతా కూడా పోలీసులు మొత్తం అంతా స్క్రీన్ షాట్లు తీసి మొత్తం ప్రెస్ మీట్ వేదిక కూడా వెల్లడించడం జరిగింది. మరొకటి అకాలీదళ్ మోగే జాతి బందీ అన్నటువంటిది ఒక వాట్సాప్ గ్రూప్. ఈ 2 వాట్సాప్ గ్రూప్ లో కూడా దాదాపు 644 మందికి పైగా ఒక్కొక్క గ్రూప్ లో మెంబర్స్ గా ఉన్నారు. వీరందరూ కూడా పంజాబ్ సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. ముఖ్యంగా దీంట్లో ఆ వాట్సాప్ గ్రూప్ లో చాటింగ్ ముఖ్యంగా వాళ్ళకు వచ్చేసేసి మనకు అంటే అందులో ఉన్నటువంటి ఒక కీలక నేతకు అంటే దాదాపు మనకు అంటే ఈ జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 20 నుంచి 25 మంది కొంతమంది వాట్సాప్ చాటింగ్లు చేయడము, తర్వాత దానికి సంబంధించినటువంటి ఇది అంటే ఖాదర్ సాహిబ్ ఎంపీ అన్నది అమృత్పాల్ సింగ్ అన్నటువంటి అతనికి మద్దతుగా ఈ వాట్సాప్ చాటింగ్ జరిగింది అన్నది మాత్రము పంజాబ్ భాషలో ఉన్నటువంటి వాట్సాప్ చాట్ జరిగింది. ఈ వాట్సాప్ చాటుల్లో ముఖ్యంగా అమృత్పాల్ సింగ్ కు సంబంధించినటువంటిది మద్దతుగా ఆయన మద్దతుదారులు ఈ చాటింగ్ చేశారు. ఆయనను విడుదల చేయటం లేదు. దాదాపు 2 రోజుల క్రితం వరకే ఈయనకు జైలు అంటే ఏదైతే జైలుకు సంబంధించినటువంటి తేదీ ఉన్నది, కానీ అతన్ని మరి పొడిగించారు. దాదాపు కొన్ని రోజుల వరకు అక్కడి నుంచి పొడిగించేసేసి మరొక జైలుకి పంపించడంతో ఒక్కసారిగా కూడా ఆయన మద్దతుదారులంతా కూడా ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అంటే హత్యకు కుట్ర పడే విధంగా కూడా వాట్సాప్ చాట్ లో మెసేజ్లు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎందుకంటే పోలీస్ ఇన్ఫార్మర్స్ ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉండడంతో ఒక్కసారిగా కూడా ఇది బయటపడిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా అంటే దీనికి సంబంధించి దీని కీలకమైనటువంటి వ్యక్తులు ఎక్కడ అన్నది మాత్రము మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. లూథియానాలో ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. తర్వాత మరొకరు కూడా పంజాబ్ కు సంబంధించినటువంటి కీలక వ్యక్తిని కూడా వారిని పట్టుకోవడం జరిగింది. వారిద్దరిని కూడా వారి యొక్క సమాచారాన్ని బయట పెట్టడం లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక మనకు మోగాలో కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హత్యకు కుట్ర పడినారు అన్నటువంటి సమాచారం మాత్రం పోలీసులు పంజాబ్ పోలీసులు ప్రకటించడంతో మరి ఇంత అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి వెళ్ళేటటువంటి హై అలర్ట్ అంతా కూడా సెక్యూరిటీ అంతా కూడా ఉంటుంది. కానీ ఇక ముందు కూడా మరింత పెంచే విధంగా పంజాబ్ ప్రాంతం కానీ ఏ ప్రాంతమైనా కానీ ఒక సెక్యూరిటీని పెంచే విధంగా ముందస్తుగా
జాగ్రత్తగా ఉండాలన్నది మాత్రము పోలీసులు ఒక నిర్ధారణకి రావడం జరిగింది. కానీ ఒక కేంద్ర హోంశాఖ మంత్రికే ఈ విధంగా హత్యకు కుట్ర పన్నారు అన్నటువంటి